ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో సిపిఐ సిపిఎం నేతలతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో మూడు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టోపై వీరు చర్చలు జరిపారు. ఏపీలో అధికార వైసీపీకి, అదేవిధంగా టీడీపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సిపిఐ సిపిఎంలు ఇండియా కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నది ఒక సత్యం, ఒక వాస్తవం. దీనికి కారణం కేంద్రంలో, రాష్ట్రంలో, అధికారంలో, ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు, నాయకులు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం. దానికి కారణం, ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే దాన్ని బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు. ఓకే, ఈరోజు సిపిఎం కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగినాయి. అలాగే సిపిఐ కాంగ్రెస్ మధ్య కూడా జరిగినాయి. నిన్న మేము సిపిఐ సిపిఎం నాయకులను కూడా నిన్న కలిసి మాట్లాడుకున్నాము. 2 విషయాల మీద మా మధ్య ఏకాభిప్రాయం ఉన్నది. ఒకటి, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి తీరని అన్యాయం చేసినటువంటి బీజేపీకి కొమ్ము కాస్తూ వాళ్ళ పల్లకి మోస్తూ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళతో కలిసినటువంటి వైసీపీ ఒకవైపు, టీడీపీ జనసేన కూటమి ఇంకొక వైపు, వీళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి. వీళ్ళు రాష్ట్రాన్ని చాలా భ్రష్టు పట్టించారు, ప్రజల్ని నాశనం చేశారు, ప్రజల యువత భవిష్యత్తును నాశనం చేశారు. డిఎస్సీ లాంటివి కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఇవ్వకుండా